నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి హవా తగ్గిందా? ఆ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ఆయన్ను లైట్గా తీసుకుంటున్నారా? నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం తప్పించి ఎక్కడ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్, అక్కడ వారిదే హవా. కానీ ఈ మధ్య అంతా తారుమారిందని అంటున్నారు పార్టీ వర్గాలు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒంటరివారు అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే వీరేశం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత పెద్ద సభ, పైగా కోమటిరెడ్డి సొంత ఊరు ఉన్న నియోజకవర్గం నకరికల్. ఈ సభకు కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు హాజరై సభను మమ అనిపించారు. నెల రోజుల క్రితం నగరికల్లోనే రెవెన్యూ సదస్సు జరిగింది. ఆ సభకు కూడా మంత్రి పొంగులేటి ఒక్కరే హాజరయ్యారు. ఇక మిర్యాలగూడ, దేవరకొండ, సాగర్లో కూడా మంత్రుల స్థాయిలో ప్రోగ్రాం జరిగిన మంత్రి కోమటిరెడ్డి డుమ్మా కొట్టడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డిని లైట్ గా తీసుకుంటున్నారట. ఆయన ఏది చెప్పినా వినడం లేదట. అందుకే కోమటిరెడ్డి వారితో అంటిముట్టనట్లుగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. జిల్లాలో మంత్రి పొంగులెట్టి, మాజీ మంత్రి జానారెడ్డి పెత్తనం ఎక్కువైందని కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నారట. ప్రభుత్వం ఏ పాలసీ తీసుకుంటున్నా ఏ పదవి లేని జానారెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని సీఎం రేవంత్ రివ్యూలు చేయడం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కోపానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారని గుర్రుగా ఉన్నారట కోమటిరెడ్డి. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి చీటికి మాటికి నల్గొండ జిల్లాలో పర్యటించడం, ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనపై అంతులేని అభిమానాన్ని చూపించడం కోమటిరెడ్డికి నచ్చడం లేదట. అందుకే వారు ఏ మీటింగ్ పెట్టినా డుమ్మా కొడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డిని కాదని ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ తో టచ్ లో ఉంటున్నారట. ఆయన ద్వారానే అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేయించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కోమటిరెడ్డిని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పదవి నుంచి తీసేయడం వెనుక మంత్రి పొంగులేటి ఉన్నారన్న వాదన కూడా ఉంది. అప్పటి నుంచి తన పరపతి తగ్గిందన్న కోపంతో కోమటిరెడ్డి అందరికీ దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. రాబోయే రోజుల్లో వీరి మధ్య నెలకొన్న గ్యాప్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.